ఇంకోటి గవర్నమెంట్ ల్యాండ్స్, మన ల్యాండ్స్, ప్రజల హక్కుకు సంబంధించిన ల్యాండ్స్. దాంట్లో సిరీసి వాళ్ళు క్యాన్సిల్ చేసుకున్న తర్వాత యాజ్ యూజువల్గా భూములన్నీ ప్రభుత్వ పరం కావాలి. 14 ఎకరాల 31 గుంటకు సంబంధించిన 14 ఎకరాల 30 గుంట అమ్మేస్తున్నాడుగా, మొత్తం అమ్మేసినాడు. పెద్ద పెద్ద కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు. అక్కడ 2 రకాల ఎఫెక్ట్ ఉంది. ఒకటి ప్రభుత్వ భూమి, ఇప్పుడు గతంలో చూసినాం హెచ్ఎండి అనుమతులు ఇచ్చిన తర్వాత కూడా FTL అని బఫర్ జోన్ అని దాన్ని కూలదోస్తూ ఉన్నారు కదా. ప్యూర్ గవర్నమెంట్ ల్యాండ్కి సంబంధించిన దాంట్లో వీళ్ళు కన్స్ట్రక్షన్ చేస్తూ ఉన్నారు, ప్రజలను మోసం చేస్తూ ఉన్నారు. ఒక విల్లా 2 నుంచి 3 కోట్లు, 4 కోట్లు, 5 కోట్లు పెట్టి అమ్ముతా ఉన్నారు. అట్లా అంటలేడు కదా ఆయన, చాలా తక్కువ రేటుకి మేము ఇస్తాం ప్రజల కోసం, మేమే గవర్నమెంట్కి మేము భూములు ఇచ్చినాం. అది నేనేమంటున్నానంటే మా భూములలో నువ్వు ఎట్లా కడతావు, నెంబర్ 1 అది పొల్యూటెడ్ ఏరియా. దాంట్లో మీరు అపార్ట్మెంట్లు కడితే దాని వాటర్ మనం తీసుకోవాల్సి వస్తుంది. గ్రౌండ్ వాటర్ మొత్తం మరి కొలాప్స్ అయిపోయింది, రంగు నీళ్ళతో నిండిపోయింది, ఎఫిలెంట్ వాటర్ అంట. మనం ఎప్పుడైతే ఫ్యాక్టరీలు అక్కడ పెడతారో, ఏ ఫ్యాక్టరీ అని తనతో నడుస్తూ ఉంది, ట్రీట్మెంట్ ప్లాంట్లు ఉండాలి. ఏ ఒక్కడు కూడా ట్రీట్మెంట్ ప్లాంట్ పెట్టాడు. నేరుగా వ్యర్థాలను ఎక్కడ చేస్తా ఉన్నారు, పెద్ద పెద్ద బోర్ బావులు వేసి మన భూగర్భ జలాలకు పంపిస్తారు.